హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జాబ్స్ ఫ్రమ్ తెలుగు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి 1673 వేకెన్సీలతో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇచ్చిన ఎగ్జామ్ డేట్స్ని బట్టి చూస్తే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆఫీస్ అపాయింటెడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇచ్చిన ఎగ్జామ్ డేట్స్ని చూస్తే 18th ఏప్రిల్ నుంచి 20th ఏప్రిల్ వరకు షెడ్యూల్ చేశారు. ఎగ్జామినర్ పోస్టులకి 18th ఏప్రిల్ షిఫ్ట్ 3లో ఇచ్చారు. సిస్టమ్ అసిస్టెంట్ 19th ఏప్రిల్ షిఫ్ట్ 3లో ఇచ్చారు. అసిస్టెంట్ ఎగ్జామ్స్కి 20th ఏప్రిల్ షిఫ్ట్ 3లో ఇచ్చారు. కాపీస్ట్ ఎగ్జామ్కి 18th ఏప్రిల్ షిఫ్ట్ 1, టైపిస్ట్ ఎగ్జామ్కి 18th ఏప్రిల్ షిఫ్ట్ 2, కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్కి 19th ఏప్రిల్ షిఫ్ట్ 2 ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే ఆఫీస్ అపాయింటెడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుందని చాలామందికి ఒక ప్రశ్న అయితే ఉంది. సో దీనికి సంబంధించి త్వరలో దీనికి సంబంధించిన ఒక అధికారిక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏవైతే ఆఫీస్ అపాయింటెడ్ ఎగ్జామ్ కావచ్చు, ఇంకా ఇవ్వని ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఏప్రిల్ 25th తర్వాత నుంచి పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే దీన్ని బట్టి ఆఫీస్ అపాయింటెడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్ ఎండింగ్లో కావచ్చు, మే ఫస్ట్ వీక్లో కావచ్చు ఉంటుందని మనం దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎక్కువ టైం తీసుకోకుండా మీ సిలబస్ని తొందరగానే కంప్లీట్ చేసుకోండి. ఆన్లీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మీకు వస్తాయి.